ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది క్రియల ఫలితంగా రోగాలు తెచ్చుకుంటారు. మరికొంతమంది అయితే వారుంటున్న పరిస్థితులను బట్టి, వారి చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి రోగాల బారిన పడుతూ ఉంటారు. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షించటానికి కొన్ని రోగాలను దేవుడు మన జీవితంలో కలిగిస్తూ ఉంటారు. ఆ రోగం ఎలా వచ్చినా కానీ దాన్ని స్వస్థపరచగలిగిన దేవుడు మన దేవుడు. చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్నో ఆహార నియమాలు పెట్టుకుంటారు. కుటుంబ సభ్యుల కన్నా ఆరోగ్యం పట్ల ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మనం ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకున్నా దేవుని కాపుదల మన పట్ల లేకపోతే మనం ఏమీ చేయలేం. బైబిల్లో హిజ్కియా అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒక మరణకరమైన రోగము కలిగినప్పుడు ప్రవక్త అయిన యెషయా ఆ రాజు యొద్దకు వచ్చి, నీవు మరణమవబోచున్నావు, నీ ఇల్లు చెక్కబెట్టుకో అని చెప్పినప్పుడు హిజ్కియా తన దేశంలో శాస్త్రులను, వైద్యులను ఆశ్రయించలేదు. రాజైనప్పటికీ తనను తాను తగ్గించుకొని, గోనెపట్ట ధరించుకొని, గోడ తట్టు తిరిగి, బూడిద పూసుకొని కన్నీటి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి 15 సంవత్సరముల ఆయుష్ను పెంచాడు. ఆ రోజు హిజ్కియాను స్వస్థపరిచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా స్వస్థపరచగల సామర్థ్యం కలిగిన వారు. నాకే ఈ రోగం ఎందుకు వచ్చింది, నాకు ఈ రోగం నుంచి ఎప్పుడు విడుదల వస్తుంది, నా రోగాన్ని నయం చేయగలిగిన వారు ఎవ్వరూ లేరు అని బాధపడుతున్నావా? నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు నీకున్నాడు. కృంగిపోకు. హిజ్కియా వలె దేవుని సన్నిధిని ఆశ్రయించు, ఆయన సన్నిధిలో ప్రార్థించు. గొప్ప స్వస్థత నీ జీవితంలో పొందుకుంటావు, అద్భుతాలు చూస్తావు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.